హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిక క్రియేషన్స్. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను ఒక మంచి రెసిపీతో అయితే ముందుకొచ్చానండి. మీరు ఎప్పుడు కూడా ఈ రెసిపీ అనేది ఇంట్లో కూడా ఎప్పుడు ట్రై చేసలేకుంటారు. ఇలాంటి స్వీట్ మీరు బయట రెస్టారెంట్ స్టైల్లో కూడా తినలేకుంటారు. అంత కమ్మటి రెసిపీ అయితే మీ ముందుకి తీసుకొచ్చానండి. చూడండి, ఇక్కడ ముందుగా నేను ఒక కప్పు దాకా పెసరపప్పునైతే తీసుకున్నానండి. నేను ఇక్కడ ఒక చిన్న కుక్కర్లో వేసి ఒక కప్పు పెసరపప్పు అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను గీ అనేది తీసుకున్నాను. ఆవు నెయ్యి అండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ దాకా అయితే తీసుకున్నాను. ఇందులోకి మనము బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అనేది నేతిలో వేసి దోరగా వేయించుకున్నానండి. చూడండి, ఇక్కడ మరోవైపు నేను ఇక్కడ ఒకటి ఫ్రెష్ క్యారెట్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఒక క్యారెట్ అయితే సన్నగా తురుముకున్నాను. మనము ముందుగా వేయించుకున్నాం కదా, అదే కుక్కర్లోనే ఇక్కడ నేతిలో క్యారెట్ అనేది పచ్చివాసన పోయే విధంగా అయితే మనము క్యారెట్ మొత్తాన్ని వేయించుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కొలతలతో చేసుకున్నామంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇక్కడ పచ్చివాసన పోయే విధంగా నేతిలో అయితే మనము క్యారెట్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఫైనల్గా అయితే మన క్యారెట్ అనేది మొత్తంగా ఫ్రై అయిపోయింది. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి నేతితో చేయటం వల్ల. ఫైనల్గా మనకి క్యారెట్ అనేది ఫ్రై అయిపోయింది. ఒక ప్లేట్లో అయితే తీసి పక్కన ఉంచుకుందాం. మరోవైపు ఇక్కడ అదే కుక్కర్లో నేను ఇక్కడ ఒక కప్పు దాకా పెసరపప్పు తీసుకున్నా కదా, అదే కప్పుతో 2 కప్పుల దాకా వాటర్ అనేది వేసుకోవాలండి. చూడండి, వాటర్ అనేది పోసుకొని మనము స్పూన్తో ఒకసారి అలా కలిపి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో అయితే 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ 3 విజిల్స్ వచ్చింది. ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు మనము స్పూన్తో అయితే మనకి వాటర్ అనేది ఏమీ లేవండి. స్పూన్తో అలా మెదుపుకుంటే సరిపోతుంది. మనకి పర్ఫెక్ట్గా అనేది మనకి పెసరపప్పు అనేది మరి ఎక్కువగా పేస్ట్ అవ్వకూడదు. కొంచెము అక్కడక్కడ మనకి పెసరపప్పు తగులుతూ ఉంటే స్వీట్ అనేది కమ్మదనం అనేది తెలుస్తుంది. అంత బాగుంటుంది. చూడండి, ఇక్కడ మరి ఎక్కువగా మెదుపుకోలేదు. అక్కడక్కడ పెసరపప్పు అనేది ఉన్నాయి. చూడండి, పెసరపప్పు అనేది మనకి మెదుపుకునేది అయిపోయిన తర్వాత అదే కప్పుతోనే నేను ఇక్కడ తరిగి పెట్టుకున్న మంచి బెల్లంని అయితే తీసుకున్నానండి. చూడండి, ఒక స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి 1.5 కప్ వేసుకోండి. స్వీట్లెస్ కొంచెం తక్కువగా ఉండాలనుకున్న వాళ్ళకి 1 కప్ అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను 1 కప్పు కొంచెం అయితే వేసుకున్నాను. చూడండి, మనకి బెల్లం వేయటం వల్ల మనకి లిక్విడ్ లాగా ఫామ్ అయిపోయింది. స్వీట్ అనేది చూస్తే నోరు ఊరిపోతుంది కదా, అలా ఉండిపోయింది. చూడండి, బెల్లం కొంచెం కరిగే విధంగా మనము కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగా వేయించుకున్నాం కదా క్యారెట్ తురుముని ఈ స్వీట్లో వేసుకొని మనము కలుపుకోవాలండి. చూడండి, మనకి చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మన పిల్లలు ఇంట్లో అస్సలు క్యారెట్ తినరు, పెసరపప్పు అలాంటివి పప్పు చేసినా కూడా తినరు కదా. అలాంటి టైంలో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మనకి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ముందుగా వేయించుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్ అవి కూడా వేసుకోవాలి. వీడియోలో అయితే అక్కడ క్లిప్ అనేది మిస్ అయింది. ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. అదే కప్తో మనము కాచి చల్లార్చుకున్న పాలు కూడా పోసి మరోసారి మనము ఒక 5 నిమిషాల
5 నిమిషాలు అయితే కలుపుకోవాలండి. ఈ స్వీట్ అనేది కొంచెం చిక్కబడుతుంది, మరీ ఎక్కువ చిక్కబడకూడదు. మనకి మధ్యాహ్నం చేసిన సాయంత్రం వరకు స్వీట్ అనేది చిక్కపడకుండా ఉంటుంది పాలు పోయటం వల్ల. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పాలు వేసుకోవటం వల్ల. పాలు లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. స్వీట్ అయితే బాగుంటుందండి. అయితే మీరు ఎప్పుడైనా ఈ స్వీట్ తిన్నారా? తింటే కామెంట్ చేయండి. తినలేని వాళ్ళైతే ట్రై చేయండి. స్వీట్ అయితే చాలా బాగుంటుంది. మనకి 5 మినిట్స్లో స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి. అంత బాగుంటుంది స్వీట్ అయితే, టేస్ట్ అయితే. చూడండి, మనకి ఇక్కడ పాలు అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఉడికించుకుంటే సరిపోతుంది. పాలు కూడా అస్సలకి స్వీట్లో పోస్తే విరిగిపోలేదండి. మనం ఎందుకంటే ముందుగానే కాయించి పెట్టుకున్నాం కదా. ఒక 5 నిమిషాల తర్వాత మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చూడండి, మరీ పల్చా కాకుండా మరీ గట్టి కాకుండా స్వీట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. చూస్తే నోరు ఊరిపోతుంది కదా. ఒకసారి ట్రై చేయండి. క్యారెట్ పెసరపప్పుతో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఒక గిన్నెలో మనం సర్వ్ చేసుకుందాం. ముందుగా నేను వేయించుకున్న కదా జీడిపప్పు, కిస్మిస్, బాదం అనేది, క్యారెట్ తురుము అనేది, ఆ తురుముతో మనము గార్నిష్ చేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ ముందుగా వేయించుకునేది కొంచెం తీసి పెట్టుకున్నాను. ఫైనల్గా మనం గార్నిష్ చేసుకున్నాం. స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికి అయితే చేరువవుతుంది. ఇప్పుడు మనం ఒకే రకంగా స్వీట్లు అయితే చేసుకుంటూ ఉంటాం కదా. ఒకసారి ఇలా పెసరపప్పు కాంబినేషన్తో చేసి చూడండి, చాలా బాగుంటుంది.